చాలామంది పాస్టర్లు ఉన్నారు. చాలామంది ఇతర మతాల పైన కావచ్చు, వేరే కులాల పైన కూడా కొంత కాంట్రోవర్సీ కామెంట్లు చేసినటువంటి చాలా సందర్భాలు మనం చూడడం జరిగింది. ఎందుకు ప్రవీణ్ పగడాలని ఎందుకు టార్గెట్ చేసిండ్రు అని అనుకోవచ్చు? ఆయనని ఎందుకు టార్గెట్ చేసిండ్రు? చాలామంది వ్యక్తులు ఉన్నారు. చాలామంది వాళ్ళు నేషనల్ లెవెల్‌లో కూడా బోధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి క్రీస్తు బోధనలు కావచ్చు, సో అటువైపు రావాలనే మత ప్రచారం కావచ్చు, సో వివిధ మతాల పైన కొంత కాంట్రోవర్సీ కామెంట్లు కావచ్చు. సో వాళ్ళని టార్గెట్ చేయకుండా ఈయనని ఎందుకు టార్గెట్ చేసిందని అనుకోవచ్చు? అయితే కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ ఇప్పుడు అక్కడక్కడ మనం కొన్ని క్లిప్పింగ్స్ చూస్తున్నాం. మా మతాన్ని ఇలా అన్నాడు, మా దేవుణ్ణి ఇలా అన్నాడు, మా ప్రవక్తని ఇలా అన్నాడు అని అనడానికి ముందు అవి ఉన్నాయి. కాకుంటే వాటి లోతుల్లోకి వెళ్తే ఏమైందంటే, మీ మరియమ్మ ఇలా, మీ యెహోవా దేవుడు ఇట్లా, మీ యేసుప్రభు మేకులు బీక్కోలేకపోయిండు, మీ దేవుడు సన్యాసి, మీ దేవుడు దొంగ, అందుకే చంపబడ్డాడు, 3 మేకుల్లో వేలాడదీసినోడు వాడు దేవుడు ఎట్లయితాడు, వాడు వీడు అని మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీ గ్రంథం ఏం చెప్పింది, మీ దేవుడు ఏం చెప్పిండు, మీ ప్రవక్త ఏం చెప్పారు అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చిండు. ఇదిగో మీ గ్రంథాలలో ఇది ఉంది, మమ్మల్ని అంటరాని వారుగా చూస్తారు, లేకుంటే మమ్మల్ని ఇలా చూస్తారు అలా చూస్తారు అని చెప్పేసి అది 2 గంటలు కానీ, గంట కానీ, 3 గంటలు కానీ అవి కొన్ని ఆ మెసేజెస్ అనేవి ఉన్నాయి. కానీ అందులో ఉన్న 2 నిమిషాలది నిమిషాంది ఇదిగో ఎంత నీచంగా మాట్లాడిండు, ఎంత ఇలా మాట్లాడాడు అని చెప్పేసి రకరకాలుగా ఒక వ్యక్తి అయితే ఉన్నాడు, అమార ప్రసాద్ అంట. తాగి చచ్చిపోయిండు, ఈయన ఏమైనా మందు బాటలు కొనిచ్చిండా, లేకుంటే సోడా బాటలు ఏమైనా కొనిచ్చిండా, ఆయన కలిపి గ్లాసులో పోసిండా? ఒక చనిపోయిన వ్యక్తి మీద ఇంకొక ఆమె పాటలు పాడుతుంది. ఇది ఎంత అన్యాయం అండి. ఏ మతంలో ఉన్న వ్యక్తి అయినా కూడా చనిపోయిందంటే మనం సానుభూతితో ఉంచాలి. ఈరోజు దొంగల్ని కూడా ఉరిదీసినప్పుడు కానీ, వాళ్ళని ఏదన్నా చనిపోయినప్పుడైనా కానీ బాధపడుతుంటుంటారు. కానీ అలాంటిది ఈరోజు చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఒక పూజారి గారిని మన దాడి చేస్తే క్రైస్తవ పాస్టర్లు కూడా అది ఖండించారు. నేను ఒక క్రిస్టియన్గా కూడా నేను కూడా ఖండించిన. ఆయన ఒక తండ్రి సమానులు. ఆయన ఏం చెప్తాడు, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తే భక్తులకు ఏమి ఇస్తాడు? ఆయన దొంగలుగా తయారు చేస్తున్నా, ఉగ్రవాదులుగా తయారు చేస్తాడు ఆయన పూజారి గారు. మంచిగా జీవించండి అనేది కదా, వాళ్ళ కోసము ప్రార్థనలు చేసేదే పూజారి గారు. అట్లనే ఇమాములు ఉన్నారు, అట్లనే పాస్టర్లు ఉన్నారు. ప్రతి మతంలో, కులంలో, ప్రతి చోట దొంగలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. వాళ్ళని బట్టి మనం అందరూ అలానే ఈ మతం, హిందూ మతమే చెడ్డది, ముస్లిం మతమే చెడ్డది, క్రిస్టియానిటీ చెడ్డది అనేది తప్పు అని నేను అంటున్నా. కాకుండా కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఆ డబ్బు కోసము ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకొని మత కల్లోలాలు రేపుతున్నారు. అందులో హిందువులలో ఉన్నారు, ముస్లింలలో ఉన్నారు, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. వీళ్ళు కేవలం డబ్బు కోసం చేస్తూ ఉండేవాళ్ళు మాత్రం కొందరు ఉన్నారు. సో అసలు విషయానికి వద్దాం. సో ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది యాక్సిడెంట్ అంటా ఉన్నారా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఉంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఒకవేళ కనుక మీరు హత్య అనుకున్నట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఇది ఒక్కసారిగా జరిగిన ఇన్సిడెంట్ అయితే కాదు. ఒక రెక్కి నిర్వహించి కొన్ని నెలలుగా పథకం వేసి ఈ వ్యక్తి ఎప్పుడు వస్తుండు, ఎక్కడ వస్తాడు, ఎలా వస్తాడు అని చెప్పేసి ఆలోచన రెక్కి నిర్వహించే పక్కా ప్లాన్ కొద్దే ఈసారి బండి మీద వస్తుండు, బైక్ మీద వస్తుండు, పలానా రూటు, పలానా చోట అనేది ఒక కాపు కాసి ఆయనని వేటాడి కొట్టి చంపారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుందన్న. మీకు ఇందాక పంపించిన ఫోటోలలో కూడా. ఎందుకంటే సో అంతకంటే ముందుగా సో బండి ఉంది, దానికంటే ముందు టోల్గేట్ దగ్గర కూడా టోల్గేట్ దగ్గర బండి నడిపించుకుంటూ అంటే కొంత తూలుతూ ఆయన వెళ్తున్నట్టుగా కనబడతా ఉంది. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ సో ఇక్కడ ఆల్రెడీ దాడి జరిగి హెడ్ లైట్ కూడా పగిలిపోయింది. అది ఎంత కొత్త బండి అన్న, ఎంత నీట్గా ఉందంటే మీకు ఇంకో ఫోటోలు కూడా చూపించిన. సో అది ఇక్కడ ఏమి డ్యామేజ్ అయినట్లుగా అనిపిస్తలేదు చూడండి. ఇంత నీట్గా ఉన్న బండికి హెడ్ లైట్ పోతుందా? విజయవాడ నుండి మన హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాడు. టోల్గేట్ దగ్గర చూసినట్లయితే అప్పటికే ఆయన కంట్రోల్ అయితే లేదు, వణుకుతున్నాడు. అప్పటికే దాడి చేసినట్టులే అక్కడ తప్పించుకొని వచ్చినట్లు అనిపిస్తుంది. ఆయన ఫోన్ లాక్కోవడము, తర్వాత ల్యాప్టాప్ కూడా లాక్కున్నట్టు. ఆయనకు సంబంధించిన ఎటు పోయినా ల్యాప్టాప్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన ల్యాప్టాప్ ఎప్పుడైతే ఇక్కడ పడిపోయి చనిపోయిన దగ్గర బాడీ పైన బండేసి ఉన్న చోట ల్యాప్టాప్ కానీ బ్యాగ్ కానీ కనిపించట్లేదు.
ఇప్పుడు కూడా దొరకలేదు. దొరకలేదు. మరి ఒక కొంతమంది ఎవరో చెప్తున్నారు రాత్రి 1 గంటకు ఏమో అతని ఫోన్ నుండి వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కొంచెం అడగడం కోసం, ఏదో పాస్వర్డ్ మరి డీటెయిల్స్ అడగడం కోసము మెసేజ్ పెట్టారని చెప్పేసి అంటున్నారు. సో ఈ సంఘటన జరిగిందేమో 11, 12 గంటల టైంలో. 12 గంటల టైంలో. మరి 1 గంటకి ఎట్లా? దరిదాపున ఒక గంట తర్వాత. అప్పటికే 11:31 ఏమో టోల్ గేట్ దాటుతున్నాడు. మనకు మళ్ళీ అక్కడ యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి పోలీసు వాళ్ళు, ఎస్పీ గారు 11:43, 42 ఇదిగో ఇక్కడ దుమ్ము రేసింది, ఇక్కడ దుమ్ము వచ్చింది, అగో ఒక లారీ పోయింది, అదే గుద్దింది అన్నట్టులే చెప్తూ వస్తుంది. అంటే ఈ 11 నిమిషాల వ్యవధిలోనే మరి ఏం జరిగింది? అప్పుడే ఈ టోల్ గేట్ దాటుడుతోనే మళ్ళీ వెంబడించి వెంటాడి. అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటి అసలు? యాక్చువల్గా ఇప్పుడు జరిగినటువంటి ఇక్కడ మీరు ఈ యొక్క వెహికల్ ఆయన తీసుకుని వస్తా ఉన్నాడు. సో అంతకంటే ముందే దాడి జరిగితే దాడిలోకి వెళ్ళి తప్పించుకొచ్చిండు అనేది మీ అభిప్రాయం? ఈ టోల్ గేట్ కంటే ముందే మనము ఈ ఎవిడెన్స్ను బట్టి చూస్తుంటుంటే, ఈ దొరికిన ఆధారాలను బట్టి, ఆ వ్యక్తి వస్తున్న తీరును బట్టి చూస్తే మాత్రము 100 కోట్లు ఇస్తున్నా కూడా ఆయన నాలుక మీద చుక్క మందు తాగాడు. ఎంతో మంది తాగుబోతోళ్ళని మార్చిండు. తాగద్దురా, తాగుతే ఇగో నా బతుకు ఒకప్పుడు ఇట్లున్నది చూడండి అని చెప్పి కొన్ని లక్షల మందికి సువార్తను ప్రకటించిండు. కొన్ని వేల మంది తాగుబోతోళ్ళ కుటుంబాలని నిలబెట్టిన వ్యక్తి ఎట్లా తాగుతాడు? సమాజానికి మద్యం తాగద్దని చెప్పేసి బైబిల్లో ఉంటది. సో ఒక ప్రీచర్, సరే ఒక సాధారణమైన ఒక విశ్వాసి, ఒక బిలీవర్ తాగిండు అని అంటే ఇప్పుడిప్పుడే చర్చకు వస్తుండో, మార్చుకోలేడు, ఇంకా సమయం పడుతుండొచ్చు. కానీ అందరికీ ప్రోత్సహించి ఇది మంచి మార్గం కాదు, ఇది చెడు మార్గము, ఇది ఈ మార్గం అని చెప్పి బోధించే, ఇది తాగొద్దు, ఇది డ్రగ్స్ తీసుకుంటే ఇది అని చెప్పి బోధించే వ్యక్తి ఇంటర్నేషనల్ స్పీకర్. విదేశాలలోకి వెళ్ళి కూడా బోధించిండు. ఎన్నో దేశాలు వెళ్ళి, నాకు తెలిసి 20-30 దేశాలలో తిరిగిండు. కానీ అలాంటి ప్రీచరు ఎట్లా తాగుతాడు? 100 కోట్లు ఇస్తున్నా కూడా తాగడు. ఇది కేవలం ఒకవేళ కొంత బండి మీద వస్తుంటే తూలుతున్నట్టు కనబడతా ఉంది. ఎందుకని? ఇది కేవలం ప్రీ ప్లాన్డ్ గా చేసిన మర్డర్ కాబట్టి ఏమి రిపోర్ట్, ఒకవేళ కొందరు ఊహాగానాలు ఏందనంటే తాగిండు, ఆ తాగిన మైకంలో చచ్చిపోయిండు అని ఒక పుకారు చేద్దాం అనేది అనుకుంటున్నారు. ఇందాకనే ఒక మత ఉన్మాది అనుకోవచ్చు. తాగిండు, అది రేపు రిపోర్ట్ అదే వస్తుంది అని చెప్పేసి వీడే బాటలు కొనిచ్చినట్టులే, వీడేదో రిపోర్ట్ వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. తాగిండు, తాగి పడ్డాడు, చచ్చిండు, తాగి చచ్చిండు అని చెప్పేసి వస్తుంది చూడండి అని చెప్పేసి అంటున్నారు. సో